గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఏంటి ఇన్ని ప్రొడక్ట్స్ మధ్యలో నేను కూర్చున్నాను, లేకపోతే ఇన్ని పార్సెల్స్ మధ్యలో నేను కూర్చున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను నాకు ఇన్ని పీఆర్స్ యాస్ ఎ స్మాల్ క్రియేటర్‌గా నాకు ఇన్ని పీఆర్స్ ఎలా వచ్చాయనేది నేను ఈ వ్లాగ్‌లో డిస్కస్ చేస్తాను. ఈ పీఆర్స్‌లో కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ డాట్ అండ్‌కి, మూడీ అండ్ అగారో, బేర్ ఎనాటమీ ఇంకా చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్కస్ చేయను కానీ, బట్ ఎక్కువ ఫాలోవర్స్ లేకుండా ఇన్ని పీఆర్స్ నాకెలా వచ్చాయి అనేది నేను ఈ వ్లాగ్‌లో అయితే డిస్కస్ చేస్తాను. ఏమేం పీఆర్స్ వచ్చాయి అనేది నేను డిస్కస్ చేయను కానీ, ఎలా తెచ్చుకున్నాను పీఆర్స్‌ని అనేది నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను ఈ వ్లాగ్‌లో. ఫస్ట్‌లీ ఈ సెటప్ అంతా తీసేద్దాం. నేనేం చేశాను, మనం బ్రాండ్స్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా బ్రాండ్స్ మనల్ని అప్రోచ్ అయితే మనం ఎలా డీల్ చేయాలి వాటితో అని చెప్పి మొత్తం అంతా డీటెయిల్‌గా ఈ వ్లాగ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా మీకు పీఆర్స్ కావాలి, ఇప్పుడిప్పుడే ఛానెల్ స్టార్ట్ చేశాను, నాకు పీఆర్స్ కావాలి, లైక్ నేను ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తాను, నాకు ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పి ఎవ్వరైతే అనుకుంటున్నారో, ఇందులో మోస్ట్‌లీ బార్టర్ ఉన్నాయి అండ్ పెయిడ్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాను. బార్టర్ ఎలా వస్తాయి, పెయిడ్ ఎలా వస్తాయి అని చెప్పి. సో, మేక్ ష్యూర్ మీరు మొత్తం వ్లాగ్ అంతా కంప్లీట్‌గా చూడండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు క్లారిటీ వస్తది. లైక్ పీఆర్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి. ఈ పీఆర్స్ అన్నీ నాకు లాస్ట్ 2 మంత్స్‌గా వచ్చినవి. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరు ఏ పాయింట్స్ మిస్ అవ్వరింకా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్ గైస్. యాక్చువల్‌గా మన ఛానెల్‌లో ఉండే వ్లాగ్స్ అన్నిటికన్నా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. లైక్ ఎవరికైనా స్మాల్ క్రియేటర్స్‌కి యూజ్ అయితది అని చెప్పి, లేదా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా మంచిగా యూజ్ అవుతది. సో, ఎవరికైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక డ్రీమ్ ఉందో, మీరైతే కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నారు. నేను మీకు ఈరోజు కొలాబ్స్ అండ్ పీఆర్స్ ఎలా తెచ్చుకోవాలో నేను మీకు చెప్తాను. యాస్ ఎ స్మాల్ క్రియేటర్‌గా లైక్ మీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా సరే, బ్రాండ్స్ మీకెలా ప్రొడక్ట్స్ పంపిస్తాయి అనేది ఈ వ్లాగ్‌లో నేను మాట్లాడతాననమాట. అండ్ నేను వర్క్ చేసిన అన్ని బ్రాండ్స్‌తోని నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ లేదు. బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను డిస్కస్ చేస్తా. సో, ఫస్ట్ థింగ్ నేనేం చేశానంటే, నాకు చాలా మంది యూట్యూబ్‌లో నేను వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా డైలీ. సో, వాటి కింద కామెంట్స్‌లో అయితే అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి. దట్టు మీరు హాస్టల్‌లో ఎట్లా ఫాలో అయితారో చెప్పండి అంటే, నేను ఈ వీడియో చేశాననమాట. హాస్టల్‌లో నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేసుకుంటానని చెప్పి ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎవరికైనా నా స్కిన్ కేర్ రొటీన్ కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వ్లాగ్ కూడా చెక్ చేయండి. ఇక్కడ నేను ఐ బటన్స్‌లో పెడతాను చూడండి. ఫస్ట్‌లీ నేను ఆ వ్లాగ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకోకండి. కంప్లీట్‌లీ ఎవ్రీథింగ్ డీటెయిల్ టు మై పీఆర్స్. ఇదంతా నాకు పీఆర్స్‌కి సంబంధించిందే. సో, నాకు కొలాబ్స్ ఎలా వచ్చాయి అంటే స్టార్టింగ్ అండ్ ఇనీషియల్ పాయింట్ ఈ వ్లాగే. ఇందులో నేను లైక్ స్కిన్ కేర్‌లో స్టెప్స్ ఉంటాయి కదా! ఫేస్ వాష్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని చెప్పి. సో, అలా నేను డైలీ స్కిన్ కేర్ ఎలా చేస్తాననేది ఒక హాఫ్ ద వీడియో చేశాను ఇందులో. మళ్ళీ ఆ స్టెప్స్ ఉన్నాయి కదా! సో, ఆ స్టెప్స్ అన్నిటిని నేను షార్ట్స్ కింద కట్ చేసి షార్ట్స్ కింద పెట్టాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేశాననమాట. ఓన్లీ ఫేస్ వాషెస్ పార్ట్ ఏదైతే నేను ఈ వ్లాగ్‌లో మెన్షన్ చేశానో ఓన్లీ ఆ పార్ట్‌నే కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఒక షార్ట్ ఫార్మాట్‌లో క్రియేట్ చేశాను నేను. అండ్ అదే రీల్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను నేను. సో, అలా నాకు డైలీ స్కిన్ కేర్ రొటీన్స్‌లో 4 వచ్చినియి. 4 షార్ట్స్ వచ్చినియి. ఆ 4 షార్ట్స్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డూ చెకౌట్ అవి కూడా. అండ్ దాని తర్వాత నేను మంత్లీ ఏం యూజ్ చేస్తాను, లేకపోతే వీక్లీ రొటీన్ ఏంటి అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా నేను మెన్షన్ చేశాను అదే వ్లాగ్‌లో. అవి కూడా నేను షార్ట్స్ కింద కట్ చేసి పెట్టాననమాట. సో, అవి చూసి చాలా మందే ప్రమోషన్ అనుకున్నారు. బట్ నో గైస్, అవి ఏవి నేను ప్రమోషన్ చేయలేదు. నా దగ్గరున్న ప్రొడక్ట్స్ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే నేను మీకు చూపిచ్చాను. అవే నేను షార్ట్స్ కట్ చేసి పెట్టాను. అవి రీచ్ కూడా చాలా మంచిగా ఎళ్ళినియి. లైక్ ఒక 500,000 అట్లా ఎళ్ళినియనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, యూట్యూబ్‌లో కూడా బానే ఎళ్ళాయన్నమాట షార్ట్స్. సో, అవి చూసి కొన్ని బ్రాండ్స్ అయితే నాకు రీచ్ ఔట్ అయినియి. దానికన్నా ముందు నేనేం చేశానంటే యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పేజెస్ ఉంటాయన్నమాట. అండ్ వాట్సాప్‌లో కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కూడా వీటి గురించి తెలీదు. బట్ మా ఫ్రెండ్ అయితే నాకు సెండ్ చేసింది. ఒక్కసారి నాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏదో సెండ్ చేసిందనుకుంటా. ఆ గ్రూప్‌లో వాళ్ళు ఇట్లా గూగుల్ ఫార్మ్స్ అయితే పెడుతూ ఉంటారు. బ్రాండ్ పేరు గాని, టైమ్‌లైన్ ఎంత, బార్టర్ కొలాబరేషనా, పెయిడ్ కొలాబరేషనా మొత్తం అంతా దాంట్లోనే ఒక ఫార్మ్‌లా ఉంటదనమాట. అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కొలాబరేషన్ ఆ ఫార్మ్ అయితే ఫిల్ చేయాలి. మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ వస్తదనమాట. లేకపోతే అందులో మీరు సెలెక్ట్ కాలేనట్టే. అండ్ దాంట్లో రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ సెర్టైన్ ఫాలోవర్స్ ఉండాలని చెప్పి అవన్నీ చూసుకొని అప్లై చేయాలి. సో, అలా నా దగ్గర ఒక గ్రూప్ అయితే ఉండేది. అందులో నేను ఇంకా అలా ఫార్మ్స్ సబ్మిట్ చేస్తూ ఉండేదాన్ని. నాకు నచ్చిన బ్రాండ్స్‌వి. సో, సబ్మిట్ చేస్తూ ఉండగా ఒక్కసారి నాకు
అదే ఫార్మ్‌లో కింద మనకి ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఇన్ దిస్ యూ హావ్ టు ఫాలో ఇన్ దిస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఇంకొక వాట్సాప్ ఛానెల్ ఉంటది. ఆ వాట్సాప్ మీద క్లిక్ చేసినప్పుడు యూ విల్ ఫైండ్ అనదర్ పేజ్ అనమాట. లైక్ అనదర్ గ్రూప్ ఉంటదనమాట అందులో. సో, అది ఫాలో అయ్యేదాన్ని నేను. అలా ఇప్పుడు నా దగ్గర మోస్ట్‌లీ నేను ఒక 7 గ్రూప్స్ ఏమో ఫాలో అవుతున్నాను. అందులో పెయిడ్ ఉంటాయి, బార్టర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వదిలేయొచ్చు. అలా నాకు చాలా కొలాబ్స్ వచ్చాయి గైస్. ఆ గ్రూప్స్‌లో నేను ఫార్మ్స్ ఫిల్ చేయడం వల్ల చాలానే కొలాబ్స్ వచ్చాయి నాకు. అండ్ దాని తర్వాత నేను ఆ కొలాబ్ స్టార్ట్ చేయడం తర్వాత అప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ ఔట్ అవ్వడం స్టార్ట్ చేశారు బ్రాండ్స్ నుంచి. అంటే బ్రాండ్స్ మిమ్మల్ని డైరెక్ట్‌గా ఎప్పుడు కాంటాక్ట్ అవ్వవు. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మెయిల్స్‌లో గాని ఎప్పుడు మిమ్మల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వవు. ఏజెన్సీ త్రూ కాంటాక్ట్ అయితారనమాట. సో, ఆ ఏజెన్సీ వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే మెయిల్స్‌లో గాని మీకు మెసేజ్ చేస్తారనమాట. వాళ్ళు రీచ్ ఔట్ అవుతారు కాబట్టి అది పెయిడా, బార్టరా మొత్తం అన్నీ ముందే కన్ఫర్మ్ చేసుకొని, అక్కడ గూడా కన్ఫర్మ్ చేసుకున్నాను నేను. సో, అలా కూడా నాకు పీఆర్స్ వచ్చాయన్నమాట. అండ్ దాని తర్వాతేంటంటే, ఒక ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్సీకి మన ఫోను నంబర్స్ ఎళ్ళిపోతాయి. వాట్సాప్‌లో టెక్స్ట్ ఒస్తాయన్నమాట. సో అండ్ సో కొలాబరేషన్ ఉంది. బార్టర్ కొలాబరేషన్ అయితే బార్టర్ అని చెప్తారు. లేదా పెయిడ్ అయితే పెయిడ్ అని చెప్తారు. సో, అలా కూడా మనకి బ్రాండ్స్ అనేవి రీచ్ ఔట్ అవుతూ ఉంటాయి. మీరేదో అన్‌నోన్ నంబర్ అని చెప్పి వదిలేయకండి. ఎవరైతే బ్రాండ్స్ గురించి చూస్తున్నారో మేక్ ష్యూర్ యూ డెఫినైట్‌లీ హావ్ ఎ డిఫరెంట్ ఫోను నంబర్ ఫర్ ఓన్లీ కొలాబ్స్‌కనమాట. అంటే మీరు ఒకటే వాట్సాప్ మీ పర్సనల్‌కి అండ్ కొలాబ్స్‌కి మొత్తం అన్నిటికి ఒకటే వాట్సాప్ అయితే పెట్టుకోకండి. యూ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. అండ్ మీరు నేమ్స్ కూడా ప్రతిసారి సేవ్ చేసుకోవాల్సొస్తదనమాట. సో, అందుకని చెప్పి 2 డిఫరెంట్ నంబర్స్ మెయింటైన్ చేయండి. ఒకటి మీ పర్సనల్‌కి అండ్ ఇంకొకటైతే ఈ కొలాబ్స్‌కి అన్నట్టు పెట్టుకోండి. సో, మీకొక ఐడియా ఉంటది. లైక్ ఎవరు రీచ్ ఔట్ అవుతున్నారు, ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే ఈ బ్రాండ్స్‌కి టైమ్‌లైన్స్ ఉంటాయి గైస్. ఆ టైమ్‌లైన్ లోపు మీరు ఖచ్చితంగా అట్ ఎనీ కాస్ట్ మీరు ఆ వీడియో అయితే సబ్మిట్ చేసేయాలి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఏంటి అనేవి వాళ్ళు ఏం పట్టించుకోరు. అండ్ బ్రాండ్‌కి, మనకి మధ్యలో ఈ పీఓసీస్ డీల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ ఏజెన్సీస్‌లో పర్సన్స్ ఎవరైతే ఉంటారో దే వర్ లైక్ రోజుకొక 3, 4 టైమ్స్ కాల్స్ వచ్చేవి. లైక్ డెడ్‌లైన్ దగ్గరికొస్తున్నాయి ఆ టైంకి. మేడం వీడియో చేసారా? వీడియో చేసారా? వీడియో చేసారా? పంపించండి, పంపించండి, పంపించండి అని చెప్పి దే విల్ కీప్ ఆస్కింగ్ యూ. కొన్ని బ్రాండ్స్‌కైతే మనం స్క్రిప్ట్ పంపించాలి. వాళ్ళు స్క్రిప్ట్ ఓకే అంటే ఓకే అనేస్తారు. లేదంటే వాళ్ళే రివైజ్ చేసి పంపిస్తారు. లేకపోతే వేరే స్క్రిప్ట్ మనల్నే పంపించమంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, దానికి కూడా మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి రిపీటెడ్‌గా. ఫస్ట్‌లీ నాకు కొలాబ్ వచ్చిందయితే నేను చేసిన స్కిన్ కేర్ వీడియో వల్ల. నేను ఆ స్కిన్ కేర్ వీడియో చెయ్యడం వల్లే నాకు కొలాబ్స్ వచ్చాయని చెప్పొచ్చు యాక్చువల్‌గా. నేను ఏవైతే అవి షార్ట్స్ కట్ చేసి పోస్ట్ చేశానో దానికి నాకు మంచిగా రీచ్ వచ్చింది. సో, దాని నుంచి నాకైతే కొలాబ్స్ వచ్చాయి. అండ్ మా ఫ్రెండ్స్ అసల గైస్ మా ఫ్రెండ్స్ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే లైక్ వుమెన్ టు వుమెన్ చాలా జెలసీ ఉంటారు. బట్ నా ఫ్రెండ్ సర్కిల్, నా చుట్టూ నా యూట్యూబ్ జర్నీలో ఎవ్వరైతే నాకు హెల్ప్ చేసినోళ్ళు ఉన్నారో దే వర్ లైక్ జెమ్స్ గైస్. వుమెన్‌హుడ్ అంటే అట్లుండాలి అని జెప్పి నాకొకటనిపిచ్చింది. సో, యాహ్! టాపిక్ ఎటో ఎళ్ళిపోతుంది. దీని గురించి నేను డెఫినిట్‌గా ఇంకొక వీడియో ఖచ్చితంగా జేస్తాను. సో, ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఈ అన్నిటి గురించి. సో, ఫస్ట్‌లీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి. మా ఫ్రెండ్ కూడా కాదు గైస్ తను. మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్. సో, ఆ అమ్మాయి నాకు చెప్పింది లైక్ ఇట్లా ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ ఫిల్ చెయ్యు. సో, నీకు కొలాబ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు రీచ్ ఔట్ అయితారు నిన్ను అని చెప్పంటే, ఆ ఫార్మ్స్ అయితే ఫిల్ చేశాను నేను. సో, అలా నాకు కొలాబ్స్ వచ్చాయి. దాని తర్వాత కొంచెం రీచ్ పెరిగి, పెరిగి, పెరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏజెన్సీస్ ఉంటారు కదా! వాళ్ళు అప్రోచ్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయిన వాళ్ళు కొంచెం మీరేమైనా ఫస్ట్ ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఇంత అమౌంట్‌లో కొలాబ్ ఇస్తాము అని చెప్పి కొన్ని పేజెస్ అయితే ఉంటాయి. పక్కా అట్లాంటి పేజెస్ అయితే అవాయిడ్ చేసేసేయండి. ఎంత మంచి కొలాబ్ అయినా, ఎంత పెద్ద బ్రాండ్ మీకు రీచ్ ఔట్ అయినా, ముందు మిమ్మల్ని మనీ డిపాజిట్ చేయమంటే పక్కా అదైతే ఫేక్ గైస్. నాకైతే రీచ్ ఔట్ అయ్యారు అలాగా. డిపాజిట్ చేయండి. సో, మీకు సో అండ్ సో అమౌంట్ ఇస్తాము. డిపాజిట్ చేయకపోతే ఇంతే అమౌంట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి చూపిస్తారు ప్రైజెస్. బట్ ఆ స్కామ్‌కైతే అస్సలు పడకండి. ఒక్క రూపాయి కూడా మీరు డిపాజిట్ చేయక్కర్లేదు. మనీ అడిగారంటే పక్కా అది స్కామ్ గైస్. అది అవాయిడ్ చేసేసి వేరే కొలాబ్స్ గురించి చూసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు జెన్యూన్‌గా అప్రోచ్ అయిన పేజెస్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ పేజ్ ఎలా ఉండేదంటే లైక్ 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్, 0 పోస్ట్ అన్నట్టు మొత్తం ఒక ఫేక్ అకౌంట్‌లా కనిపించేది. బట్ వాళ్ళైతే జెన్యూన్ గైస్. చాలా జెన్యూన్ ఉంటారు. బట్ మీరు
రీచెక్ చేసుకోండి ఒకసారి. అది జెన్యూనా? కాదా? అని చెప్పి పక్కా మీరు రీచెక్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా! అవే నేను షార్ట్స్ తీసుకొనెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసేదాన్ని. అప్పుడు నా హెయిర్ జూసి, నా హెయిర్ బావుంది అని జెప్పి ఒక్క ఏజెన్సీ అయితే నాకు కాంటాక్ట్ అయింది. సేమ్ చెప్పాను కదా! జీరో పోస్ట్, జీరో ఫాలోయింగ్, జీరో ఫాలోవర్స్ అని చెప్పి మొత్తం ఒక ఫేక్ అకౌంట్ లాగే ఉంది అది కూడా. నేనైతే ఫస్ట్ నమ్మలేదు. అప్పటికి నా దగ్గర ఏ ఫార్మ్స్ కూడా లేవు. సో, అందుకని చెప్పి ఇది ఫేకేమో, మేబీ ఫేకేమో అని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు డూ థట్. అసలు నేను దానికి రిప్లై కూడా ఇయ్యను. మళ్ళీ నా అకౌంట్ ఏమైనా పోతదేమో అని చెప్పి అంత కాషియస్‌గా ఉండేదాన్ని నేను. బట్ సమ్‌హౌ ఒక 3, 4 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు టెక్స్ట్ చేశారనమాట. ప్లీజ్ టెక్స్ట్ మీ బ్యాక్ అన్నట్టు ఒక మెసేజ్ చేశారు నాకు. సో, అప్పుడైతే నేను రిప్లై ఇచ్చాను వాళ్ళకి. సో అండ్ సో బ్రాండ్ ఉంది, ఇది ఉంది అని చెప్పి వాళ్ళు నాకు బ్రీఫ్ పంపించారు. ప్రొడక్ట్ మీరే ఆర్డర్ చేసుకోవాలి అండ్ రీయింబర్స్‌మెంట్ వస్తది మొత్తం చెప్పారు. అదే నా ఫస్ట్ కొలాబ్ కాబట్టి ఐ హావ్ జీరో ఐడియా గైస్. అసలు నాకు ఏ ఐడియా లేదు కొలాబ్స్ కోసం ఎలా చేయాలి, ఏంటి అని జెప్పి. బట్ ఆ కొలాబ్ అయితే నాకు చాలా స్మూత్‌గా కంప్లీట్ అయిపోయింది. అసలు నాకు ఏమి ఇబ్బంది అవ్వలేదు గైస్ ఆ కొలాబ్‌లో అయితే. షూట్ చేసిన తర్వాత ఒక్కసారి నేను రివైజ్డ్ వీడియో పంపించాను అంతే. అది కూడా చిన్న మిస్టేక్ ఉందని జెప్పి వాళ్ళంటే. సో, అది ఒక్కసారి నేను రివైజ్ వీడియో పంపించాను. సో, అదైతే చాలా స్మూత్‌గా అయిపోయింది. అండ్ అది నాకు పెయిడ్ కొలాబ్ అనమాట. నాకు పేమెంట్ కూడా పడిపోయిందది. అండ్ దాని తర్వాత ఏమైందంటే నేను ఒక బ్రాండ్‌తో వర్క్ చేశాను. లిటరల్లీ నేను వర్క్ చేసిన వరస్ట్ బ్రాండ్ అంటే అదే గైస్. ఎంత విసిగించారంటే లైక్ ఆ పీఓసీస్‌కి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి ఓన్లీ హిందీనే వచ్చనమాట. అండ్ నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు. నా హిందీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ వాళ్ళు చెప్పేది నాకు అర్థమైతుంది గానీ, ఐ కుడెంట్ కమ్యూనికేట్ అనమాట వాళ్ళతో. వాళ్ళకి లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది గాబట్టి, నేను హిందీలో అంత మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. నేను పంపించింది 30 సెకండ్స్ వీడియో. వాళ్ళు నాకు ప్రొడక్ట్ పంపించారు. లేదు, ప్రొడక్ట్ నేనే ఆర్డర్ చేసుకున్నాను. సో, మొత్తం అంతా అయిన తర్వాత నేనొక 30 సెకండ్స్ వీడియో అయితే వాళ్ళకి పంపించాను. పంపించిన తర్వాత ఒక మిస్టేక్ చెప్పారు. ఓకే. రివైజ్ చేసి పంపించాను నేను. అండ్ సెకండ్ మిస్టేక్ చెప్పారు. మళ్ళీ అది రివైజ్ చేసి పంపించాను. అలా నేను 6 వీడియోస్ పంపించాను. 6 వీడియోస్ పంపించాక కూడా లైక్ అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా! ఎందుకు ఒకటి రిజాల్వ్ చేసిన తర్వాత ఒకటి, మళ్ళీ అది రిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు. సో, అలా నేను 6 వీడియోస్ పంపించిన తర్వాత వాళ్ళనడిగాననమాట. ఎందుకు మీరు అన్నీ ఒకేసారి చెప్పట్లేదు? నాకు డబుల్ వర్క్ అయితుంది ఇలా ఇన్ని సార్లు చేయాలంటే అని చెప్పంటే, దే వర్ లైక్ మీరు కూడా అర్థం చేసుకోవాలి. నాకు పైనుంచి ప్రెషర్ ఉంటది. బ్రాండ్ అలా చెప్పింది. నేనేం చేయను. ముందు చెప్పలేదు. వాళ్ళు కూడా ఇప్పుడే చెప్పారు అన్నట్టు అన్నారు. నాకైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అప్పటికే. బట్ ఇంకా వాళ్ళు కూడా మీడియేటర్స్ కదా! వర్క్ చేసే వాళ్ళే కదా! అని చెప్పి నేను ఏమనలేదు. లిటరల్‌గా నేను ఒక 12 వీడియోస్ ఆర్ 13 వీడియోస్ పంపించిన తర్వాత ఐయామ్ లూజింగ్ మై పేషెన్స్ గైస్. అన్ని సార్లు ఒకే వీడియో ఎడిట్ చేసి చాలా చిరాకొచ్చింది నాకు. నేను వాళ్ళకి డైరెక్ట్‌గా చెప్పేసాను. లైక్ మీకు వర్క్ చేయడం ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఐ విల్ డ్రాప్ ఆఫ్. మీ ప్రొడక్ట్ డబ్బులు కూడా నాకియ్యద్దు. అంటే అంత చిరాకొచ్చింది నాకు ఆ బ్రాండ్‌తో వర్క్ చేసి. వాళ్ళేమన్నారు, మీరు ఫార్మ్ ఫిల్ చేసినప్పుడే లైక్ బ్యాక్ ఔట్ అవ్వను అని చెప్పి యెస్ కొట్టారు మీరు. సో, యూ కాంట్ బ్యాక్ ఔట్ అని చెప్పి చెప్పారు. ఇప్పుడు నేను బ్యాక్ ఔట్ అవ్వడానికి లేదు. అలా అని నేను ఎన్ని వీడియోస్ పంపాలి? అప్పటికే 12 ఆర్ 13 నేను పంపించాను. సో, దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఇంకా నాకు మిస్టేక్స్ చెప్తూనే ఉన్నారు. నేను రివైజ్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్‌గా 23 టైమ్స్ నేను వీడియో రివైజ్ చేసి పంపించిన తర్వాత 23ర్డ్ వీడియో అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దట్ టూ ఒక 6, 7 డేస్ తర్వాత, టైమ్‌లైన్ దాటేసిన 6, 7 డేస్ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. థట్స్ వాట్ హ్యాపెండ్ గైస్. బ్రాండ్స్ అలా కూడా ఉంటాయి. మీరు చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే నేను ఓన్లీ స్కిన్ కేరే చేశాను కాబట్టి నాకు స్కిన్ కేర్‌వి కొలాబ్స్ ఎక్కువొచ్చినాయి. అలా అని నా పేజ్‌లో ఉన్నవన్నీ ప్రమోషన్సే అనుకోకండి. నో గైస్, నాట్ ఎట్ ఆల్. ఎవ్రీథింగ్ ప్రమోషన్ ఎలా వస్తది చెప్పండి? బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనమే కొనుక్కోవాలి. ఏ బ్రాండ్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే పంపించదు. వాళ్ళకి ఏదైతే ప్రొడక్ట్ మీద కొలాబ్ కావాలో అదే ప్రొడక్ట్ వాళ్ళు సెండ్ చేస్తారు. మీరు వేరే ప్రొడక్ట్ అడగడానికి కూడా అస్సలు ఛాన్స్ ఉండదు. బ్రాండ్స్ అలా ఉంటాయన్నమాట బయట. ఐ థింక్ కొలాబ్స్‌కి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. బట్ నేనైతే ఆ యాప్స్ ట్రై చేయలేదు. అండ్ రీసెంట్‌గా నాకు విష్లింక్ యాప్ యూజ్ చేస్తాను నేను. విష్లింక్ యాప్‌లో కూడా నాకు కొలాబ్స్ వచ్చాయి. యెస్. అందులో బ్రాండ్ కొలాబ్స్ అని చెప్పి మనం అప్లై చేయాలి. అండ్ విష్లింక్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. లైక్ వెరిఫై చేసి యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు బ్రాండ్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో, అలా నాకు విష్లింక్ కూడా వచ్చింది. అండ్ ఇంకా చాలానే యాప్స్ ఉంటాయనుకుంటా. నాకు తెలీదు. యాక్చువల్‌గా నేను ఇంకొక యాప్ ఏదో డౌన్‌లోడ్ చేశాను. బట్ అది పెయిడ్ అనమాట. యాప్ యూజ్ చేయాలంటే మనం పే చేయాలి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ కూడా
యూజర్ ఐడీ, పాస్వర్డ్ మొత్తం అన్నీ దానికి ఇచ్చేసేయాలనమాట. అదెందుకో నాకు సేఫర్ ఆప్షన్ అనిపించలేదు. సో, అందుకని నేనింకా ఓన్లీ విష్ లింక్‌తోనే వర్క్ చేశాను. విష్ లింక్‌లో కూడా ఐ థింక్ ఓన్లీ వన్ బ్రాండ్‌తోనే వర్క్ చేశాను విష్ లింక్‌తో. అది కూడా రీసెంట్‌గానే వర్క్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశాను, ఏంటి అనేది నేను ఇంకొక వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికే ఈ వ్లాగ్ చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది. సో, యెస్ గైస్ అది నా ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇన్ని బ్రాండ్స్ అయితే నాకు రీచ్ ఔట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఆ గూగుల్ ఫార్మ్సే. గూగుల్ ఫార్మ్స్ తర్వాత నా రీచ్ చూసి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మై పీఆర్స్ అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు యూజ్‌ఫుల్ అయింది అండ్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, stay happy and keep smiling. Bye guys.